హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ 2025 డిసెంబర్ 1 to 15 వరకు అనమాట. సో కాంపిటేటివ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఈ వీడియోని వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఈ నోట్స్ వాళ్ళకు కూడా యూజ్ఫుల్గా ఉంటుంది. సో ముందుగా ఈరోజు భారత్ ఇటీవల సరిహద్దుల వెలుపల ఏ దేశంలో రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా అనుసంధానం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. భారత్ ఇటీవల సరిహద్దుల వెలుపల ఏ దేశంలో రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా అనుసంధానం ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. అంటే భూటాన్ దేశం. ఏ దేశంలో అంటే భూటాన్ దేశంలో 2025 సెప్టెంబర్ 29న భారత ప్రభుత్వం భూటాన్ దేశంలో 2 రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టినట్లు తెలిపింది. అయితే వీటి అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో అనుసంధానం ఏర్పాటు చేస్తారన్నమాట. వీటి ద్వారా అయితే 2 ప్రాజెక్టులు అయితే స్టార్ట్ చేసింది కదా, వాటి ద్వారా అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో అనుసంధానం అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం 2025లో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన నగరంగా నమోదైనటువంటి నగరం ఏది? ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం 2025లో ప్రపంచంలో ఎక్కడ అంటే ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి నగరంగా నమోదైన నగరం ఏది అంటే టోక్యో అన్నమాట. సో 37 మిలియన్ల జనాభాతో 2024లో అత్యధిక జనాభా కలిగిన నగరంగా టోక్యో నిలవడం జరిగింది. రెండవ ప్లేస్లో అయితే ఢిల్లీ 32.9 మిలియన్స్ అండ్ మూడవ నగరం అయితే షాంఘై 29.9 మిలియన్స్ అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మన దేశంలో ఏ యాప్ వ్యవస్థాపకులు 2025 సంవత్సరానికి గాను అత్యంత పిన్న వయస్కులైన బిలియనీర్లుగా గుర్తింపు పొందారు. మన దేశంలో ఏ యాప్ వ్యవస్థాపకులు 2025 సంవత్సరానికి అత్యంత పిన్న వయస్కులైన బిలియనీర్లుగా గుర్తింపు పొందారు అంటే జెప్టో సంస్థ అన్నమాట. సో వాళ్ళు ఎవరు అంటే కైవల్య ఓహ్రాకి 22 ఇయర్స్ అండ్ ఆదిత్ పలీజా 23 ఇయర్స్ అన్నమాట. జెప్టో వ్యవస్థాపకులు వీళ్ళు. నెక్స్ట్ వన్ వచ్చేసి భూమి మీద అత్యంత అరుదైన, అతి తక్కువగా కనిపించేటటువంటి ఈ అడవి కుక్కల జాతి గురించి శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు పెద్దగా వివరాలను అయితే కనుగొనలేదు. భూమి మీద అత్యంత అరుదైన, అతి తక్కువగా కనిపించేటటువంటి ఏ అడవి కుక్కల జాతి గురించి శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు కూడా పెద్దగా వివరాలు అయితే తెలియజేయలేదన్నమాట. అది ఏది అంటే బుష్ డాగ్ గురించి ఎక్కువగా వివరాలు అయితే ఏమీ తెలియలేదన్నమాట దాని గురించి. సో ఇవి ఎక్కువగా ఎక్కడ ఉంటాయంటే మధ్య దక్షిణ అమెరికా ప్రాంతాల్లో నివసించేటటువంటి కుక్కలు అన్నమాట. వీటికి ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటూ ఇవి ఎలా అంటే పిల్లి మాదిరిగా చిన్ని పరిమాణంలో ఉంటాయి అన్నమాట. సో ఎత్తు వచ్చేసి 12 to 16 అంగుళాలు, బరువు వచ్చేసి 11 to 18 పౌండ్లు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంగ్లాండ్ చర్చి చరిత్రలో మొట్టమొదటిసారిగా కాంటర్బరీ ఆర్చ్ బిషప్గా ఇటీవల ఏ మహిళ నియమితులయ్యారు? ఇంగ్లాండ్ చర్చ్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా కాంటర్బరీ ఆర్చ్ బిషప్గా ఇటీవల ఏ మహిళ నియమితులయ్యారు అంటే సారా ముర్లాలి గారు నియమితులవ్వడం జరిగిందన్నమాట. లండన్ బిషప్ అయినటువంటి ఈ సారా ముర్లాలి అక్టోబర్ 3న నియమితులవ్వడం జరిగిందన్నమాట. అయితే చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ అధినాయకురాలుగా ఎన్నికైనటువంటి మొట్టమొదటి నాయకురాలు కూడా ఈమెనన్నమాట. అంటే మొట్టమొదటి మహిళ కూడా ఈమెనే. నెక్స్ట్ వన్ వచ్చేసి హురున్ సంపన్నుల జాబితా 2025 ప్రకారం భారత్లో
అత్యంత సంపన్న మహిళా వ్యాపారవేత్త ఎవరు? భారత్లో అత్యంత సంపన్న మహిళా వ్యాపారవేత్త ఎవరు అంటే జయశ్రీ ఉల్లాల్ గారు అనమాట. సో ఇది అండి ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్. ప్లీజ్ వీడియోని అయితే షేర్ చేయండి, లైక్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ కాంపిటేటివ్ కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వీడియోని అయితే షేర్ చేయండి. అంతేకాకుండా ఈ కరెంట్ అఫైర్స్ నోట్స్ మీకు కావాలి అనుకుంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే దీని డిస్క్రిప్షన్లో పెడతానండి. అక్కడ నాకు మెసేజ్ చేయండి కావాలనుకున్న వాళ్ళు. అయితే మనం పీడిఎఫ్లో అయితే యూట్యూబ్లో పెట్టలేమండి. సో అందుకనేసి నేను ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తాను. అక్కడ నాకు మెసేజ్ చేయండి. అక్కడ నేను పీడిఎఫ్ నోట్స్ అయితే మీకు సెండ్ చేస్తాను. సో ఇది అనమాట మన ఛానల్లో కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్.